ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీ నిర్మించనున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అటెండ్ అయ్యారు బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు. వచ్చే మార్చి నాటికి దేశం నక్సల్స్ రహిత భారత్గా మారుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ శ్రమశక్తి భవన్లో జరిగిన భేటీలో ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చర్చించారు. గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డికి సిఆర్ పాటిల్ తెలియజేశారు. తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్లో ఖట్టర్ను కలిశారు. తెలంగాణలో జరుగుతున్న పట్టణాభివృద్ధి శాఖ అభివృద్ధి పనులపై చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ పనులకు కేంద్ర సహకారంపై డిస్కస్ చేశారు. మెట్రో ఫేజ్ 2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే తనకు అందిందని కిషన్ రెడ్డికి చెప్పారు ఖట్టర్. డీపీఆర్ను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. వచ్చే మార్చి నాటికి దేశం నక్సల్స్ రహిత భారత్గా మారుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. దేశంలో 83% మావోయిస్టుల హింస తగ్గిందన్నారు. వికసిత భారత్ రాజకీయ నినాదం కాదని 140 కోట్ల భారతీయుల కళ అని అన్నారు. ఉగ్రవాదంపై ఖచ్చితమైన దాడులకు, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లకు కేర్ ఆఫ్ ఎన్ఎస్జీ అని ప్రశంసించారు. హర్యానాలోని మానేసర్లో పర్యటించిన సంజయ్ ఎన్ఎస్జీ క్యాంపస్లో సిబ్బంది నివాస భవనాలు, స్టేడియం, స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించారు. जिसे हमारा राष्ट्र और संपूर्ण विश्व समृद्धिशाली और संपन्न बन सके। आतंकवाद, साइबर हमले और हाइब्रिड वार जैसी नई चुनौतियों के कारण अब हमें पहले से भी अधिक सावधान रहना होगा। ऐसे में एनर्जी की भूमिका पहले से कई ज़्यादा महत्वपूर्ण हो जाती है। अब न केवल हमारे देश की आंतरिक सुरक्षा की रीढ़ है, बल्कि आधुनिक युद्ध की जटिलताओं से निपटने में भी अग्रगामी है। మరోవైపు పార్టీ రాష్ట్ర ఆదేశాలతో రాష్ట్ర సర్కార్ నిర్వహించిన ఆల్ పార్టీ ఎంపీల భేటీకి అటెండ్ అయ్యారు డీకే అరుణ, రఘునందన్ రావు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నష్టం జరుగుతున్నటువంటి విషయానికి వస్తే, ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏమాత్రం నష్టం జరిగినా, తెలంగాణ రాష్ట్రానికి జరిగేటటువంటి ఏ నష్టాన్ని కూడా మేమందరం కూడా సహించబోము, అందరం కూడా సపోర్టింగ్గా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు, జలశక్తి శాఖ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కూడా దీని విషయమై చాలా స్పష్టంగా తెలంగాణకు ఏమాత్రం కూడా అన్యాయం జరగకుండా చూస్తామనేటటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. బనకచర్లపై కేంద్రం సిడబ్ల్యూసీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కేసీఆర్ డైరెక్షన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారని చెప్పారు. టీఎన్జీఓలకు ఇచ్చిన భూములను కేసీఆర్ కనీసం రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు ఎంపీ అరవింద్. మేజర్గా దివ్యాంగులు వచ్చారు, పాపం స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ని 6,000కు పెంచుతామని, ఓల్డేజ్ పెన్షన్లు 4,000కు పెంచుతామని, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని, ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు, ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఇంకో విషయం, టీఎన్జిఎస్ పాపం ఫేజ్ 2లో ఇచ్చిన ప్లాట్లు ఈ కేసీఆర్ అనేటోడు ఫేజ్ 1లో చెన్నారెడ్డి గారు అప్పుడెప్పుడో ఇచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు, ఉంటున్నారు. ఫేజ్ 2లో కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, కానీ ప్లాట్లు కూడా రిజిస్టర్ చేయలేని దౌర్భాగ్యుడు కేసీఆర్. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా అభివృద్ధి చెందుతుందన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. త్వరలోనే ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారతదేశం మారనుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైన సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలేటి. భారతదేశం మా భారతీయులపై కన్నెత్తి చూసినా మీ సంగతి చూస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే వారికి బుద్ధి చెప్పి కేవలం
2 రోజుల్లో మోకాళ్ళ మీద నిలబెట్టి శరణు అని కోరుకునే స్థాయికి తీసుకొచ్చి వారిని భిక్షాందేయంటే వదిలేసినటువంటి నరేంద్ర మోడీ గారు గొప్పవారా, లేకుంటే సన్నాయి నొక్కుతూ గతంలో మా మీద ఎన్నో దాడులు జరిగినా గిమ్మున కూర్చున్నటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అధికారం నీకు ఉన్నదా అని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గోరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న గోవులు ఎద్దుల తరలింపును అడ్డుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో మోడల్ గోశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గోరక్షణకు సహకరించాలన్నారు రాజాసింగ్. మీరు గౌశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు ఎద్దులు దొడలు మన తెలంగాణకి ఈ స్లైడర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు అదే దొడలు అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. కాళేశ్వరం విచారణ కమలం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఘోష్ కమిషన్ విచారణతో బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాను బీఆర్ఎస్ మాజీ నేతగానే విచారణకు హాజరయ్యానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల ప్రకటించగా, కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.